అందరికీ నమస్కారం. పెద్దవాళ్ళకు చిన్నవాళ్ళకు మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకు ఈ ఏప్రిల్ నెల మీ జాతకాలు ఎట్లా ఉందో ఎట్లా లేదో, ఈ 12 రాసుల మీద ఈ నెల మీకు ఎలా వస్తుందో ఎలా లేదో ఆ సమ్మక తారక పేరు మీదకి వెళ్ళి, అమ్మవారందరి పేరు మీదకి వెళ్ళి, 101 దేవతల పేర్ల మీదకి వెళ్ళి ఈ 12 రాసులకు బాగు రావాలని, అందరూ కుటుంబ సభ్యులకు మంచిగా ఉండాలని అమ్మవారికి మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఈ ఏప్రిల్ నెల జాతకం ఎలాగుందో చూద్దాం. చూడమ్మా, మేషరాశి వృశ్చిక రాశి వాళ్ళ జాతకం చూడమ్మా. వృశ్చిక రాశి పేరు మీద ఎట్లా ఉంది ఏప్రిల్ నెల? అనుకున్న పనిలో, నమ్ముకున్న పనిలో వృశ్చిక రాశి వాళ్ళ పేరు మీద కరెక్ట్గా చూడమ్మా ఎలా ఉంది ఎలా లేదు వాళ్ళ జాతకాలు. ఏప్రిల్ నెల వృశ్చిక రాశి జాతకంలో ఏముందంటే కానీ ఎవరికైనా సరే బరాబర్ కులము దైవము అని పట్టించుకోరు. ప్రతి ఒక్కల మాట, ప్రతి ఒక్కల వేదనతోనే పనిచేస్తారు. ముందుకు అనుకున్న పనిలో, నమ్ముకున్న పనిలో కూడా వాళ్ళకి శుభాలు జరుగుతాయి. కానీ జాతకంలో ఏముందంటే ఈ రాశి ఉన్న వాళ్ళు ఏ పని చేసినా కూడా ఓపిక, ఆలోచన గొప్పగా ఉంటుంది. ప్రతి ఒక్క పనిలో కానీ, ప్రతి ఒక్క విషయంలో కానీ, తమ చేసే ఉద్యోగంలో కానీ, తమ చేసే వ్యాపారంలో విషయంలో కానీ, ఇలాంటి పార్ట్నర్షిప్లో పనిలో కానీ కొంచెం జాగ్రత్తగా ఓపిక చాలా పడతారు వీళ్ళు. కానీ ఇంకా ముందుకు చేసే విధానాలు, నమ్ముకున్న విధానాలు సకాలంగా జరగాయా అని ఆలోచిస్తున్న వాళ్ళు అనుకున్న పనిలో, నమ్ముకున్న పనిలో కొంత శని గ్రహాలు కూడా ఈ నెలల పాటు కూడా వాళ్ళ పేరు మీద కొన్ని తొలగిపోయాయి. ఎక్కడ పోయినా కానీ లేనిపోని బాధలు, లేనిపోని అవమానాలు, లేనిపోని చిక్కులు కూడా ఎదురొస్తాయి. ఇలాంటి చిక్కుల్లో, ఇలాంటి విషయాల్లో కూడా వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటే వీళ్ళకి ఏ సమస్య, ఏ చిక్కు కూడా ఉండదు. ఇక ముందుకు చేద్దామన్న కోరికలు, అనుకున్న కోరికలు అది గెలుపు జరుగుతుంది కానీ ఓటమి మాత్రం జరగదు. కానీ వయసుకు మించి, హద్దుకు మించి జరగకూడదు. అంటే తమ వేజ్ ఎంతవరకు ఉందో ఆ వేజ్ ప్రకారంగా పనులు చేసుకుంటే అవి శుభాలు జరుగుతాయి. చేసే వెళ్ళిన పనులు కూడా శుభాలు ఉంటాయి. చదివి విద్యలో కూడా వాళ్ళకు కొంత కలిసి వస్తుంది. విదేశాల్లో ఉన్న వాళ్ళు, ఇంకా చదువుకున్న వాళ్ళు కూడా వ్యాపార విషయంలో కూడా కలిసి వస్తుందా లేదా, మళ్ళీ బాగుంటుందా లేదా అని ఆలోచిస్తున్న వాళ్ళకు కూడా అనుకున్న పనిలో, నమ్ముకున్న పనిలో అది ఖచ్చితంగా మేలు జరుగుతుంది. కానీ ఎంత నిదానంగా ఉంటే అది అంతా వాళ్ళకు అద్భుతంగా అవుతుంది. ఇంకా ప్రతి ఒక్క నెలల పాట తమ సమస్యలు, తమ గండాల మీదకి వెళ్ళి వాళ్ళకు లేనిపోని ప్రాబ్లమ్స్ కూడా కొన్ని ఎదురొస్తాయి. ఈ ప్రాబ్లమ్స్లో స్త్రీలో కానీ పురుషులు కానీ కొంచెం ఓపిక పట్టి నడుచుకుంటే వాళ్ళకి ఏ చిక్కు, ఏ హాని వాళ్ళ మీదకి రాదు. ఏ ప్రాబ్లం కూడా వాళ్ళ మీదకి ఉండదు. కొంచెం జాగ్రత్తగా నడుచుకుంటే వాళ్ళకి ఎలాంటి సమస్య కూడా వాళ్ళ ఇంటి మీదకి రాదు. ఏ సమస్య వచ్చినా కూడా వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి దూరం అయిపోతుంది. వాళ్ళ కులాస్తా దేవుడు అంటే తమ నమ్ముకున్న దేవుడు తమ వెంటనే వింటాడు. తమ చేసే పనులు కూడా వాళ్ళకు తగ్గుతుంది. అనుకున్న పనిలో కూడా ఈ రాశి మీద చాలా బాగుంటుంది. కొంచెం ఏ పని చేసినా కూడా నిదానంగా పాటిస్తే కుటుంబ సభ్యులకు అందరికీ కలిసి వస్తుంది. ప్రతి ఒక్క వ్యాపార విషయంలో కూడా బాగుంటుంది. అందరికీ నమస్కారం.